హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా, చాలా సాఫ్ట్గా చూస్తున్నారుగా, టేస్ట్ చేశాను. చాలా సింపుల్గా, చాలా సూపర్గా ఉంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ వేలో ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చెప్తానండి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సింపుల్ అండ్ ఈజీ మెథడ్. మనం చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. మనమే తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా ఇందుకోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్ అనేది గీ అనేది యాడ్ చేశాను. గీ మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం చిన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అంతా మనం సిమ్లోనే తయారు చేస్తామండి. సో సిమ్లో పెట్టుకొని బాగా నిదానంగా వేయించుకుంటే అవి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. చూస్తున్నారుగా, ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని తీసుకొని ఒక సపరేట్ కప్లో పెట్టి వేసుకోవాలి. మనకి ఏవి నచ్చితే డ్రై ఫ్రూట్స్, నేను ఇందులోకి మన వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా హెల్తీ కదా. మనకి ఏవి కావాలంటే అవి లైట్గా ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. మనం ఎక్కడ ప్యాన్లో అయితే వేయించామో అదే ప్యాన్లో గీలో వేసి సిమ్ములో నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ రవ్వ లడ్డు అనే టేస్ట్ అనేది మనం రవ్వని ఎంత బాగా వేయిస్తామో దాన్ని బట్టి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా రుచికరంగా వస్తుంది. ఇందులోకి నేను 1/2 కప్ కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. పచ్చి కొబ్బరి లేని సమయంలో మనము ఇలా ఎండు కొబ్బరిని 1/2 కప్ అనేది యాడ్ చేస్తున్నాను. రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మధ్యలో ఒక స్పూన్ గీ అనేది యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తూ ఉన్నాను. మన కొబ్బరి అనేది పచ్చి వాసన పోయి మంచిగా మనకు ఫ్లేవర్గా వస్తుంది. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే మనకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు కలర్ అనేది ఈ రవ్వ కలర్ చేంజ్ అయ్యిందో సో అప్పుడు ఇది రెడీ అయినట్టు. చూస్తున్నారుగా, వైట్ కలర్ నుంచి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి మనము 1 కప్పు రవ్వ యూస్ చేసాం కాబట్టి 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి మన యాలక్కాయలు ఒక 4 వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్వీట్కి ఈ యాలచీ అనేది యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాగా మన షుగర్ మొత్తం డైల్యూట్ అయిపోయిన తర్వాత మనం పాకం అనేది కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా మనకు లేత తీగ పాకం వచ్చిన వెంటనే మనం వేపుకున్న రవ్వని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా జారులాగా కనిపిస్తుంది. కొద్దిసేపటికి రవ్వ మన పాకం అంతా పీల్చుకొని కొద్దిగా గట్టిపడుతుంది. తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి ఇది గట్టి పడిపోతుంది. చూస్తున్నారుగా, ఇప్పుడు చాలా గట్టి పడిపోయింది కదా. సో ఇలా ఉన్నప్పుడు కొద్దిగా మన చేతికి గీ అప్లై చేసుకొని కొద్దిగా తీసుకొని చూసుకోవాలి. మనకు ముద్ద చేయడానికి, లడ్డు షేప్ చేయడానికి బాగా వస్తుందా లేదంటే జారుడుగా ఉందా అనేసి చూసుకోవాలి. సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు మనకు హ్యాండ్కి మొత్తం గీ అప్లై చేసుకొని కొద్దిగా తీసుకొని లడ్డుల్లాగా చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా, ఈజీగా వచ్చేస్తాయండి. లడ్డు చేయడం ఏమీ హార్డ్గా ఏమీ ఉండదు. మన పొడి బారి ఇలా విరిగిపోవడం అనేది ఏమీ ఉండదు. చాలా ఈజీగా మనం లడ్డు చేస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది. మధ్యలో లడ్డు చుట్టుకునేలాగా అన్నిట్లో సమానంగా వచ్చేలాగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఫ్లేవర్ కూడా మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది.
డ్రై ఫ్రూట్స్ విడిగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా లడ్డూలో మనం యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డూలు అనేటివి మనం ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మనం చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటాయి. చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కప్ యూస్ చేశాను. దాదాపు 200 గ్రామ్స్, మనకు 20 లడ్డూల దాకా అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.